ఇక అమరావతి కోసం మరోసారి ల్యాండ్ పూలింగ్ జరగబోతోంది. 40,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పూలింగ్ లా ఆక్విజిషన్ గా అన్నది మాత్రం ఇంకా తేల్చలేదు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 36,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నట్లు చెప్తోంది ప్రభుత్వం. అమరావతి కోసం రెండో దశ ల్యాండ్ పూలింగ్. ఇప్పటికే 34,000 ఎకరాలు సేకరించిన సర్కార్ మరో 40,000 ఎకరాల సేకరణకు నిర్ణయం. రాజధాని అభివృద్ధికి తప్పదంటున్న ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం హై రేంజ్లో ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటికే 34,000 ఎకరాలు సేకరించగా ఇప్పుడు మరోసారి 40,000 ఎకరాలు సేకరించబోతుంది. ఈ మేరకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే మరో 40,000 ఎకరాల భూమిని సేకరించబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించబోతుంది. అలాగే 2,500 ఎకరాల్లో స్మార్ట్ సిటీని, మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీని నిర్మించాలని భావిస్తుంది. వీటి కోసం దాదాపు 10,000 ఎకరాలు అవసరమవుతాయి. ఆ భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. అయితే ల్యాండ్ పూలింగ్ చేయాలా లేదా యాక్విజిషన్ ద్వారా తీసుకోవాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఏ విధంగా భూమిని సేకరించాలనే దానిపై డెసిషన్ తీసుకోబోతుంది. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి. ప్రభుత్వానికి జిఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. రైతులు ల్యాండ్ పూలింగ్కే మొగ్గు చూపుతున్నారని మంత్రి నారాయణ చెప్పారు. పూలింగ్ అయితే 40,000 ఎకరాలు సేకరించాలని, అప్పుడే 10,000 ఎకరాలు మిగులుతాయన్నారు. యాక్విజిషన్ అయితే 10,000 ఎకరాలు సరిపోతాయన్నారు. అయితే రైతులకు కూడా మేలు జరగాలి కనుక వీలైనంత వరకు ల్యాండ్ పూలింగ్ కి ప్రిఫర్ చేస్తామని చెప్పారు మంత్రి. ఇప్పటికీ 36,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. అంటే ఒక 40,000 ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క 10,000 ఎకరాలు మనకు మిగులుతుంది. అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా, డెవలప్ చేయాలి కదా, దానికి మరి కొంత కావాల్సి వస్తుంది. దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని 2 ఎమ్మెల్యేలకు చెప్పాము. అటు శ్రావణి గారికి, ఇటు భాష్యం ప్రైవేట్కి ఇద్దరు చేస్తున్నారు. నేను అనుకోవడం ఇంకో 15 రోజులు ఒక క్లారిటీ వస్తుంది. దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని, లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే వెరీ సింపుల్. 10,000 ఎకరాలు చేస్తే సరిపోద్ది. 10,000 ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం, అసలు ఇబ్బంది ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు. సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పూలింగ్కి ప్రిఫర్ చేస్తున్నాం. ఇక అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో 3,673 కోట్ల వ్యయంతో 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి L1 టెండర్లను ఖరారు చేసింది సిఆర్డీఏ. 882 కోట్లతో నిర్మించి జిఏడి టవర్ నిర్మాణాన్ని ఎన్సీసీ, 1,487 కోట్లతో నిర్మించి హెచ్ఓడి 1-2 టవర్ల నిర్మాణాన్ని షాపూర్జీ అండ్ పల్లంజీ, 1,304 కోట్లతో నిర్మించి హెచ్ఓడి 3-4 టవర్లను ఎల్ఎన్టీ దక్కించుకున్నాయి. త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. 2014-19 మధ్య రూపొందించిన డిజైన్ల ప్రకారమే ఈ టవర్ల నిర్మాణ పనులు జరుగుతాయన్నారు మంత్రి నారాయణ. జిఏడి టవరు ఎన్సీసీ వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 ఎల్ఎన్టీ వాళ్ళు అయ్యారు. ఏదైతే జిఏడి టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు. అదేవిధంగా టవర్ 1 and 2 1,487 కోట్లు, టవర్ 3 and 4 1,303 crores.
మొత్తం 3,673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. 3 ఏళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో అన్ని నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది ఏపీ ప్రభుత్వం. 2వ దశ ల్యాండ్ పూలింగ్ పై కూడా మరో 15 రోజుల్లో క్లారిటీ వస్తుందని, భూసేకరణ తర్వాత రాజధాని నిర్మాణం పరుగులు పెడుతుందని తెలిపారు.